అనుదినం దేవుని మాట. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాలదాన్ని నీ సొంత నిర్ణయాల వల్ల ఈరోజు కన్నీరు కారుస్తూ ఉన్నావా? నా ప్రియులారా, పాపానికి దాసుడువై నెమ్మది లేక, సమాధానం లేక, మనశ్శాంతి లేక, నిత్యము కూడా వేదనకి గురై అల్లాడుతూ ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. నువ్వు మరలా ఆయన దగ్గరకు వచ్చి నీ జీవితంలో నువ్వు చేసినటువంటి అతిక్రమములు ఆయన జద్ద ఒప్పుకొని పశ్చాత్తాపపడినట్లయితే నీకు నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. ఆయన నిన్ను ఎప్పటికీ కూడా మర్చిపోడు, నిన్ను విడిచిపోడు. నీకు క్షేమాన్ని ఇస్తాడు, నీ జీవితాన్ని రక్షిస్తాడు. దేవునికి దూరమై జీవించట కంటే దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకొని దేవునికి ఇష్టకరంగా దేవుని యొక్క అడుగుజాడల్లో నడవడం మన జీవితానికి ఎంతో సురక్షితం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.